హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్మా ది డీప్. ముందుగా అందరికీ నమస్కారం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను అండ్ ఇదే నా మొదటి వీడియో. సో అందరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి బిలో 2 years కిడ్స్కి ఫీవర్ మెడిసిన్, పారాసెటమాల్ డ్రాప్స్ అండ్ మెఫ్టాల్పీ సిరప్, హై ఫీవర్, నార్మల్ ఫీవర్ మెడిసిన్ ఎలా యూజ్ చేయాలి, ఏ మెడిసిన్ ఎట్లా పోయాలి, ఎంత పోయాలి, ఎన్ని టైమ్స్ పోయాలి అనేది చూసుకుందాం. ఇది వచ్చేసి పారాసెటమాల్ డ్రాప్స్ అండి. దీంట్లో ఎంఆర్పి 60 రూపీస్, 30-40లో కూడా ఉంటాయి పారాసెటమాల్ డ్రాప్స్. మెడమాల్ డ్రాప్స్ కానివ్వండి, క్రోసిన్ డ్రాప్స్ కానివ్వండి, ఏదైనా తీసుకోవచ్చు. ఇది 100 mg డ్రాప్స్ అండి. దీంట్లో 150 mg కూడా వస్తుంది. బట్ 150 తీసుకోకండి, 100 mg సరిపోతుంది 2 years బిలో కిడ్స్కి. 2 years అబోవ్ తర్వాత పారాసెటమాల్ 120 mg అని, 250 mg అని, 500 mg అని ఏజ్ని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి పీడియాట్రిషియన్ రాస్తారు, ఫిజిషియన్ రాస్తారు. వాళ్ళు రాసిన దాన్ని బట్టే వాడండి. 2 years బిలో వాళ్ళకి మాత్రం 100 mg పారాసెటమాల్ డ్రాప్ సరిపోతుంది. ఇది వచ్చేసి 2 days కోర్స్ అండి. 2 days QID పోయాలి. QID అంటే 4 times, ఎవ్రీ 6 hours ఒకసారి. ఎగ్జాంపుల్ 12 o'clock, ఈరోజు ఆఫ్టర్నూన్ 12 o'clock వస్తే మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి, మళ్ళీ మిడ్ నైట్ 12 o'clockకి, మళ్ళీ మార్నింగ్ 6 o'clockకి, అట్లా డైలీ 4 times పోయాలి. ఖచ్చితంగా 2 days కోర్స్ పోయాలండి. కొంతమంది 1 day పోసి, లేదంటే ఆ 1 dayలో 3 times 2 times పోసేసి తగ్గింది కదా అని చెప్పి పక్కకు పెట్టేస్తారు, పోయారు. ఇంకా అది 2 days కోర్స్ పోయకుండా తగ్గింది కదా అని ఊరుకుంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. అట్లా చాలామంది పోసాము, తగ్గి మళ్ళీ వస్తుంది, తగ్గలేదు, మిడ్ నైట్ వచ్చింది, మళ్ళీ రాత్రి వచ్చింది అనుకుంటూ నెక్స్ట్ డే తీసుకొని వస్తారు పిల్లల్ని. అట్లా వాళ్ళు 2 days పోయలేదు కాబట్టి రిపీట్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, తగ్గదు. ఖచ్చితంగా 2 days కోర్స్ పోయాలి, డైలీ 4 times పోయాలి. ఇంకా ఫీవర్ రాదు వాళ్ళకి. మ్యాక్సిమం 3 months 6 months వరకు ఫీవరే రాదు. మీరు 2 days కంటిన్యూ కోర్స్ వాడుంటే నార్మల్ ఫీవర్ రాదు ఇంకా. అండ్ ఇది వచ్చేసి మెఫెనమిక్ యాసిడ్, మెఫ్టాల్పీ సిరప్ 2.5 ml పోయాలండి. TID మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. హై ఫీవర్ వస్తే మాత్రమే, 99, 100, 102 అట్లా వస్తే మాత్రమే ఎమర్జెన్సీ పర్పస్లో ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి. ఈ మెఫ్టాల్పీ ఒకటి, ఈ ఫ్రీజియం 5 mg ట్యాబ్లెట్స్ అని ఉంటాయి, క్లోబాజామ్ 5 mg, ఇవి 2 ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి ఇవి ఎమర్జెన్సీ పర్పస్లో. ఎందుకంటే హై ఫీవర్ వచ్చినప్పుడు కిడ్స్కి, పిల్లలకి హై ఫీవర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఫిట్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఫిట్స్ వచ్చే ఛాయిస్ని మనం ఇంట్లో ఈ 2 మెడిసిన్ పెట్టుకొని హై ఫీవర్ రాగానే ఇవి 2 వేసేసినాము అంటే, ఫస్ట్ ఇది వేయాలి 2.5 ml 3 times. హై ఫీవర్ ఉంటేనే పోయాలి, లేకపోతే అవసరం లేదు. లేకపోతే నార్మల్ ఫీవర్ది పోయాలి. హై ఫీవర్ లేకపోతే, హై ఫీవర్ తగ్గింది అంటే నార్మల్ ఫీవర్ది మాత్రం దీనికి సంబంధం లేదండి. ఈ క్యూర్పర్ డ్రాప్స్కి, మెఫ్టాల్పీకి సంబంధం లేదు. ఇది హై ఫీవర్ ఉంటే మాత్రమే పోయాలి. ఇది పోసినా పోయకుండా ఇది 2 days ఖచ్చితంగా పోయాలి పారాసెటమాల్ డ్రాప్స్. అండ్ హై ఫీవర్ తగ్గలేదు మెఫ్టాల్పీ పోసిన తర్వాత కూడా అంటే ఇమీడియట్లీ ఈ ఫ్రీజియం 5 mg ట్యాబ్లెట్ వేసేయాలి. ఫిట్స్ రాదు, ఇంకా ఫిట్స్ రాకుండా కాపాడుకోవచ్చు. సో అందుకే ఇవి 2, మెఫ్టాల్పీ ఒకటి, ఫ్రీజియం 5 mg ట్యాబ్లెట్ ఒకటి, ఇవి 2 ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి. అండ్ ఈ క్యూర్పర్ డ్రాప్స్ ఒకటి కిడ్స్కి, 2 years బిలో కిడ్స్కి, ఇవి 2 మాత్రం 12 years వరకు పనికొస్తాయి. 2 years నుండి 12 years కిడ్స్, 12 years వరకు పనికొస్తుంది. హై ఫీవర్ది పనికొస్తుంది, ఈ ఫ్రీజియం 5 mg ట్యాబ్లెట్ పనికొస్తుంది. సో కిడ్స్ ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, 2 years బిలో కిడ్స్కి క్యూర్పర్ డ్రాప్స్ యూజింగ్, హై ఫీవర్ మెఫ్టాల్పీ సిరప్ యూజింగ్, ఫ్రీజియం 5 mg, క్లోబాజామ్ 5 mg ట్యాబ్లెట్ యూజింగ్. చూసారు కదా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో ప్లీజ్ ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏ మెడిసిన్ పైన వీడియో కావాలి, లేదంటే ఎలాంటి వీడియో చేయాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను.